తెలంగాణ పల్లె పోరైతే ముగిసింది. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు 1 గంట వరకు లైన్లో నిలబడ్డ వరకు మాత్రం ఓటు వేసే అవకాశం అయితే కల్పించారు. సో నల్గొండలో తాజా పరిస్థితిని వివరించడానికి అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగింది, ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది, తర్వాత కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శివారి ఇప్పటికైతే మూడో విడత పోలింగ్ అయితే ముగిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నల్గొండ జిల్లాలో ఇప్పటికే 90% పైగా పోలింగ్ అయితే నమోదైనట్టు తెలుస్తా ఉంది. ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇక సూర్యాపేట జిల్లాలో కూడా దాదాపుగా 90%, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా 91% పైగా పోలింగ్ అయితే నమోదైనట్లయితే మనకు సమాచారం అవుతా ఉంది. మొత్తంగా మూడో విడతకు సంబంధించి మూడో విడతలో 539 గ్రామ పంచాయతీలకు గాను 74 గ్రామ పంచాయతీలు అయితే ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 4610 వార్డు స్థానాలు గాను 946 వార్డు మెంబర్లు అయితే ఏకగ్రీవమయ్యాయి. ఈరోజు 3664 వార్డు స్థానాలకు, అదేవిధంగా 4465 గ్రామ పంచాయతీలకైతే ఈరోజు మూడో విడతకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు అయితే జరిగాయి. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఏదైతే వార్డులకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సీల్ చేసి పైన మనం ప్రస్తుతం కొండమల్లేపల్లి, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పోలింగ్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే పోలింగ్ ముగిసిన అనంతరం ఆ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ పైకి చేర్చి అక్కడ కౌంటింగ్ ప్రక్రియను అయితే 2 గంటల నుంచి అయితే కొనసాగించబోతున్నారు. పింక్ సంబంధించినటువంటి సర్పంచ్, అదేవిధంగా వైట్ సంబంధించినటువంటి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ఉంటే మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే జరగబోతుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి, రెండో విడత, ఈ 2 విడతల్లో కలిపి 720 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయితే విజయం సాధించారు. అందులో సగం స్థానాలు 360 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు అయితే విజయం సాధించారు. ఇక బీజేపీ 16, సిపిఎం 18 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి తో పాటు స్వతంత్రులు కావచ్చు, కాంగ్రెస్ రెబల్స్ కావచ్చు, మొత్తంగా 117 మంది అభ్యర్థులు అయితే విజయం సాధించడం జరిగింది. ఆ సిపిఐ నుంచి 9 మంది అభ్యర్థులు, మొత్తం మొదటి 2 విడతల సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఈ విజయాలు అయితే సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3వ విడతలకు సంబంధించి కూడా భారీగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయితే గెలిచే అవకాశం ఉన్నట్లయితే ఎవరికి వారు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దేవరకొండ డివిజన్లోని 9 మండలాలు ఏదైతే కొండమల్లేపల్లి, పిఏపల్లి, గుండ్లపల్లి, దేవరకొండ, చందంపేట, చింతపల్లి, నేరేడుగుమ్మ, గుర్రంపూడి సంబంధించినటువంటి మండలాలు, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, మఠంపల్లి, మేలచెరు, చింతలపాలెం, అదేవిధంగా పాలకవీడు, గడ్డేపల్లి మండలాలకు సంబంధించినటువంటి 7 మండలాలు, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అడ్డగూడూరు, మోటకొండూరు, నారాయణపురం, చౌటుప్పల్ సంబంధించినటువంటి మొత్తం 5 మండలాలకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే ఈరోజు జరిగింది. ఈ మొత్తం 20 మండలాలకు సంబంధించినటువంటి 3వ విడతలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ఈరోజు తెలిసే అవకాశం ఉంది. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితం అయితే కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా కొండమల్లేపల్లిలో ఏదైతే పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఓటర్లు సరైన వరుసలో లేకపోవడంతో ఇక్కడ పరిశీలకంగా వచ్చినటువంటి ఎన్నికల అబ్జర్వర్ కొరలక్ష్మి స్థానికంగా విధుల్లో ఉన్నటువంటి సిఐ కిషన్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క కొండమల్లేపల్లి గుమ్మడవెల్లిలో తో పాటు అదేవిధంగా డిండి మండలం శాంతిగూడెంలో ఏదైతే అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే దేవరకొండ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఆ పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యారు. ఒక మండలానికి దాదాపు 200 పైగా పోలీసులు, అదే డిఎస్పీ బందోబస్తులో అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే ముగిసింది. ఇక కౌంటింగ్ సంబంధించి 2వ విడతలు ఇప్పటికే నిడమనూరు మండలం సోమవారగూడెంలో పోలీసులపై రాళ్లు నేపథ్యంలో ఈసారి పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా 3 జిల్లాల్లో కూడా కౌంటింగ్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు మధ్యలో ఏదైతే కౌంటింగ్ పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లోనే కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో 100 నుంచి 200 మీటర్ల వరకు కూడా ఎవరిని ఎలో చేయకుండా పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించేందుకైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.